కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఇప్పుడు 7వ తరగతి విద్యార్థులు పాడేది విందామా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా ప్రాతమేశ్వర గండీశ్వర చింతామణి పరమేశ్వర వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంచి శ్లోకాలు విన్నాం కదా. జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన సరస్వతి శ్లోకంతో ఇది చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు 6వ తరగతి విద్యార్థులు. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. మహిత, శ్రీకరి, రిత్విక పాడిన సరస్వతీ మాత శ్లోకం విన్నారు. ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని వినిపించడానికి వస్తుంది శ్రీకరి 6వ తరగతి. పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీ భగవానువాచ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. తాత్పర్యం: స్వయం ప్రకాశ స్వరూపమైన సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తును ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మంచి అర్థం ఉన్న భగవద్గీత శ్లోకం విన్నాం కదా. ఇప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన శ్రీలు పొంగిన జీవగడ్డై అనే దేశభక్తి గేయం వినిపించడానికి వచ్చారు. 7వ తరగతి నుండి సాత్విక, సాయివర్ధిని, సాయివర్షిని, యుక్తిక ఇంకా ఆరాధ్య. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరెనిచ్చట బాదరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట విపుల తత్వము విస్తరించిన విమలతల మీద తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ సూత్రయుగముల శుద్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. భక్తి పాడర తమ్ముడా.
చక్కని గొంతులతో పాడిన దేశభక్తి గేయం విన్నాం కదా. ఇప్పుడు తిక్కన రాసిన నీతి పద్యం చెప్పడానికి వచ్చింది 5వ తరగతి కే వర్ణిక. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును సజ్జనులైన వారి కడక్కువ యును వినయము నివ్యతెచ్చు నిర్వినాద. తాత్పర్యం: ఓ మహారాజా, ధనము, విద్య, వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని, అహంకారాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి. ఫ్రెండ్స్, మనలో మంచిని, మానవత్వాన్ని పెంచేవే నీతి పద్యాలు కదా. వర్ణిక నీతి పద్యం బాగా చెప్పింది కదా. మహానుభావులు చెప్పిన మంచి మాటలనే సూక్తులు అంటారు. ఇప్పుడు కొన్ని సూక్తులు వినిపిస్తారు. 6వ తరగతి జి అవని, కె శ్రీకరి. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకపడతావు. తరువాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. ఆస్తులు అంతరించవచ్చు, కానీ నువ్వు నేర్చుకున్న చదువు అంతరించదు. ఓటమి గెలుపుకు తొలిమెట్టు. పుస్తకం మనిషికి మంచి స్నేహితుడు. సమయం వెనక్కి రాని సంపద. ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మం తప్పక నిన్ను కాపాడుతుంది. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరి చేరనీయకండి. సమస్త సంపదకు శ్రమే మూలం. అక్షర దీపం వెలిగించు, అజ్ఞానం తొలగించు. ఫ్రెండ్స్, మనకు కథలంటే చాలా ఇష్టం కదా. అందుకే ఒక నీతి కథ చెప్పడానికి 5వ తరగతి నుండి రితిక సిద్ధంగా ఉంది. మరి రితికాని పిలిచేద్దామా? నేను ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి నీతి కథతో వచ్చాను. దాని పేరే పట్టుదల. ఒకరోజు ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కలదో వాళ్ళే గెలుస్తారు అని యుద్ధం చేశారు. అప్పుడే యుద్ధం మొదలైంది. పెద్ద సైన్యం ఉన్న రాజు సైన్యం చాలా ఉండేసరికి చిన్న సైన్యం గల రాజుని ఓడిద్దామని చూశాడు. కానీ చిన్న సైన్యం గల రాజు చిన్న సైన్యం ఉండేసరికి ఓడిపోయేటట్టు వచ్చాడు. అప్పుడే తనకి ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి దాక్కోవడానికి వెళ్ళాడు. అక్కడ ఆ రాజు ఒక సాలేడు పురుగును చూశాడు. ఆ సాలేడు పురుగు తన ఇంటికి చేరడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఒక్కసారి మానక 15వసారి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నది. అప్పుడే రాజుకు జ్ఞానోదయం అయ్యింది. యుద్ధం మళ్ళీ పెట్టాలి అనుకున్నాడు. అప్పుడు చిన్న సైన్యం ఉన్న రాజు సైన్యాన్ని సిద్ధం ఉంచాడు. మళ్ళీ యుద్ధం పెట్టారు. అప్పుడు పెద్ద సైన్యం గల రాజు ఓడిపోయాడు. చిన్న సైన్యం గల రాజు గెలిచాడు. ఇక్కడ మీకు చాలా విచిత్రంగా ఉంది కదా, ఎలా పెద్ద సైన్యం గల రాజు ఓడిపోయాడో అని. అక్కడ భయం అనేది దేనికి అవసరమే ఉండదు. ధైర్యం ఉంటే చాలు. కండబలం కన్నా బుద్ధిబలం, ధైర్యమే మిన్న అనే మంచి నీతి కథ విన్నాము కదా. ఇప్పుడు మన మెదడుకు పదును. అదే ఫ్రెండ్స్, పొడుపు కథలు చెప్పడానికి విప్పడానికి వస్తున్నారు మనోజ్ఞ, సుమన 8వ తరగతి. మనోజ్ఞ, ఇప్పుడు నేను నిన్ను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, చెప్తావా? మరి చెప్తాను. సరే, మొదటిది పుట్టుకతోనే వస్తుంది, చనిపోయే వరకు ఉంటుంది, కానీ మనం చూడలేము. ఏమిటది? పేరు కదా. అవును, అది పేరు. రెండవది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏమిటది? మేఘం కదా. అవును, మేఘమే సరైన జవాబు. పైనొక పలక, కిందొక పలక, పలకల మధ్యన మెలికల పాము. ఏమిటది? నాలుక కదా. అవును, సరైన జవాబు నాలుక. ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి వెనుక వెనుక తిరుగుతారు, కానీ ఎప్పటికీ కలుసుకోలేరు. ఎవరు వారు? ఫ్యాన్ రెక్కలు కదా. అవును, సరైన జవాబు ఫ్యాన్ రెక్కలు. దేహమంతా కళ్ళు ఉన్న కానీ చూడలేదు, అందరి దాహం తీరుస్తుంది, కానీ దాని దాహం తీర్చుకోలేదు. ఏమిటది? జల్లెడ. అవును, సరైన జవాబు జల్లెడ. తినదు, తాగదు, కానీ రోజంతా పెరుగుతుంది. ఏమిటది? వయస్సు. అవును, సరైన జవాబు వయస్సు. నేను ఎక్కడున్నా నన్ను పట్టుకోలేరు, నన్ను చూడలేరు, కానీ నేను లేకపోతే ఆగిపోతారు. ఏమిటది? గాలి కదా. అవును, సరైన జవాబు గాలి. ఇప్పుడు 6వ తరగతి నుండి రిత్విక, మహిత, అవని, శ్రీకరి వీళ్ళు ఏం చెప్తారో మీరే వినండి. ఏయ్ రిత్విక, ఇట్రా. కోతి లెక్క చెంగ చెంగ ఎగురుతున్నావు. కోతి పాటనా? జల్దీ పాడవా? తోకపాయే కోతి వచ్చే డామ్ డామ్ డామ్, కోతివాయే పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువాయే కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండవాయే బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్, బొమ్మవాయే డప్పు వచ్చే డామ్ డామ్ డామ్, డప్పువాయే సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, సల్లవాయే పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్.
అబ్బో నీ పాట జోరుగున్నది, కోతి కూడా వింటున్నది. కోత ఏడా? అగో పెరట్లున్నది, అగో ఉరుకుతున్నది. ఓ కోతి గిన్నెత్తుకపోయింది, ఇంకా నువ్వులను కూడా ఎత్తుకపోయింది. అయ్యో రామ రామ, ఈ నడుమ కోతులు ఇండ్లకి వస్తున్నాయి. కొట్టు కొట్టు, మీ తాతకు చెప్పు, బంగారం అసుంటి నువ్వులు పాడు చేసినాయి, అసలే ధరలు మండిపోతున్నాయి. గిన్నెల అప్పాలని పట్టుకపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటున్నది చూడు. నడు లే నడు. షూ అమ్మమ్మ నాకొక అప్ప ఇయ్యవా? ఇంకెక్కడ అప్పాలున్నాయి? అప్పాలన్నీ కోతులు తీసుకుపోయినాయి కదా. ఏం కోతులయ్యా, మునుపు కోతులు తోటలల్లా అడవులు ఉంటుండే, మరిప్పుడు ఇళ్ళకు ఎందుకు వస్తున్నాయి? మరి మనం అడవులను కొట్టివేస్తున్నాం కదా, అందుకే అవి మన ఇండ్లలోకి వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? చెట్లను పెంచాలి, కోతులు వాటి ప్లేస్కి పంపించేయాలి. మరి అడవులు దట్టంగా ఉంటే కోతులు మన ఇండ్లలోకి వస్తాయా? రావు కదా. శ్రోతలు మీరు కూడా ఆలోచించండి. మరి చెట్లను పెంచుదాం, అడవులను నరకకుండా ఉందాం, కోతులను మళ్ళీ అడవుల్లోకి పంపించేద్దాం అని చక్కని సందేశం చెప్పారు కదా. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాన్ని గురించి ఒక గేయం 8వ తరగతి హరిణి. తెలంగాణ నేల పిలిచింది, రక్తంతో చరిత్ర రాసింది, నీటి చుక్కలే కన్నీళ్ళై అమరుల త్యాగం పలికింది. అమ్మ ఒడిలో నిద్రలేని యువ హృదయాల ఆరాటం, స్వేచ్ఛ కోసమే ప్రాణాలిచ్చి చాటారు ధైర్య పరక్రమం, నిప్పులాంటి ఆశలతో నినాదించారు జై తెలంగాణ. వారి త్యాగం వెలుగై నిలిచింది, పూసింది కొత్త స్వప్నాల వనమా. అమరవీరుల రక్త చిహ్నం మా గుండెల్లో దీపమై వెలుగును, తల వంచి వందనం చేస్తాం మీ త్యాగానికి శాశ్వత స్మరణం. మాట గురించి చక్కని సూక్తులను చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 5వ తరగతి విద్యార్థులు హన్షు, వీక్ష. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటే మనం మాట్లాడే మాట ఎదుటి వారి మనసును నొప్పించకుండా ఉండాలి. అప్పుడే మనతో అందరూ స్నేహంగా ఉంటారు. మేడలో బంగారు హారాలు వేసుకోవడం, ఒంటిపై ఖరీదైన బట్టలు ధరించడం, డాబు దర్పాలను ప్రదర్శించడం అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారం. నిజమే కదా ఫ్రెండ్స్, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనకు వచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి అనే చిన్ని కథ చెప్తాడు రిత్విక్ 8వ తరగతి నుండి. ఒక అడవిలోని మునీశ్వరుడు ఘోర తపస్సు చేసి ఎన్నో మహిమలు పొందాడు. ఆయన తన తపశ్శక్తిని పరీక్షించాలని తన ఆశ్రమంలో జింకకు మాట్లాడే వరాన్నిచ్చాడు. దాంతో ఆ జింకకు గర్వం వచ్చి ఆశ్రమంలో తనకు అడ్డు వచ్చే ప్రతి జంతువును తిడుతుంది. ఆశ్రమంలోని విద్యార్థులకు కూడా అకారణంగా దూషించేది. ఒకరోజు తనకు మేత వేయడం ఆలస్యమైందని మహర్షిని కూడా దూషించింది. మహర్షికి కోపం వచ్చి జింకకు మాటలు రాకుండా చేశాడు. నీతి: మనకు వచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సూర్య ఇంకా శామ్యూల్ సరదాగా ఏం మాట్లాడుకుంటున్నారో విందామా? అరే సూర్య, ఎండ ఎక్కువగా ఉందిరా. అవునరా, సూర్యుడు కూడా ఏసీ కోసం చూస్తున్నాడు. నీళ్లు తాగకుండా తిరిగితే మనమే డ్రై ఫ్రూట్ అయిపోతాంరా నాయన. గొడుగు లేకుండా బయటికి వెళ్తే ఏమవుతుంది? మనం పకోడీలా వేడెక్కిపోతాం రా. ఐస్ క్రీమ్ చూస్తే సూర్యుడు కూడా సంతోషపడుతున్నాడు రా. అరే శామ్యూల్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? నా బెస్ట్ ఫ్రెండ్ ఈ వాటర్ బాటిల్ రా. వాటర్ బాటిలా? అవునరా, ఇది లేకపోతే నేను బ్రతకలేను. అరే క్యాప్ పెట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా? ఈ క్యాప్ పెట్టుకుంటే సూర్యుడికి నో ఎంట్రీ రా. అరే టమాటాలాగా ఎర్రగా అయిపోయినావు ఏంద్రా? అరే ఇప్పుడే ఎండ నుంచి వచ్చాను కదరా, అందుకే నా ముఖం టమాటాలాగా అయిపోయింది. పండ్లు తింటే శరీరం కూల్, జంక్ ఫుడ్ తింటే హీట్ ఫుల్. ఇలా మాటలు సరదాగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీక్ష 5వ తరగతి
కలం గురించి చెప్పడానికి వచ్చింది, విందామా? అక్షర ఆయుధం కలం నిశ్శబ్దంగా ఉంటూనే నినదిస్తుంది. ప్రపంచ గమనాన్ని శాసిస్తుంది కలం. ఒక అక్షర ఆయుధం నల్లని సిరా చుక్కలతో తెల్లని కాగితంపై సంతకం చేస్తూ చైత్ర పుటలను తిరగరాస్తుంది. చైతన్యపు దీపాన్ని వెలిగిస్తుంది. నోరు విప్పని మౌనానికి భాష ఇది. ఆగిపోయిన ఆలోచనలకు శ్వాస ఇది. అన్యాయాన్ని ఎదిరించే ఖడ్గం, అజ్ఞానాన్ని పారద్రోలే విజ్ఞాన కిరణం. ధనవంతుడి చేతిలో సంతకమై మెరుస్తుంది. కవి చేతిలో భావమై పరవశిస్తుంది. విద్యార్థి చేతిలో భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. లోకానికి సత్యాన్ని చాటి చెబుతుంది. కలం గురించి చాలా బాగా చెప్పింది కదా వీక్ష. ఇప్పుడు స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఓ పాట వినిపిస్తారు సాయి వర్షిని, సాయి వర్ధిని 7వ తరగతి నుండి. నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రాని చిరునామాను, నేనే రదని అస్తిత్వమును, నేనే ప్రతిరూపము నీకు. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్నే చెదిమేస్తావు ఎందుకురా? మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా? నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది. ఆడకూతురై పుట్టడం మన్నించరాని నేరమా? ఆడకూతురై పుట్టడం మన్నించరాని నేరమా? మగవాడిలో సగమై ఎదిగిన ఆ ఘనతను ఎందుకు మరిచిరో? నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రాలిని అయ్యేది. నే అబలను కాదుర సబలను విహరిస్తిని కదరా గగనము. పురాణాల్లో నా బలముకు శ్రీకృష్ణుడు బ్రతికిన చరితము. కాకతీయ సామ్రాజ్యము ఏలిన రాణి రుద్రను, ఆ తెల్ల దొరలనే తరిమిన ఆ ఝాన్సీ బాయిని నేను. ఇలా నా చరితను మరిచి ఆడపిల్లంటే భయమును తలిచి కక్షణం ఆలోచన చేయరురా. నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రా చెల్లిని అయ్యేది, నేనే రా చెలిమిని అయ్యేది. మంచి పాట విన్నాం కదా. ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సుద్దాల హనుమంతు గారు రాసిన ఒక గేయం వినిపిస్తారు 6వ తరగతి విద్యార్థులు. పల్లెటూరి పిల్లగాడ పసులుగాచే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో. ఓ పాలబుగ్గల జితాగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి గోన చింపు కొప్పెర పెట్టావా. ఓ పాలబుగ్గల జితాగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా. తాటి జగ్గల కాలి జోడు తప్పటడుగుల నడుక తీరు బాటతో పని లేకుంటయిందా. ఓ పాలబుగ్గల జితాగాడ చేతి కర్రే తోడైపోయిందా. గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద దొడ్డికి వే దొరవైపోయావా. ఓ పాలబుగ్గల జితాగాడ దొండగొడ్ల నడ్డిగించేవా. కాలువై కన్నీరుగారా కండ్లపై 2 చేతులాడ వెక్కి వెక్కి ఏడుచున్నావా. ఓ పాలబుగ్గల జితాగాడ ఎవరేమన్నారో చెప్పేవా. పెందలాడా అమ్మ నీకు పట్టలేదా సర్దికూడు ఆకలిగొను అడలుచున్నావా. ఓ పాలబుగ్గల జితాగాడ అడవి తిరిగి అలసిపోయావా. ఆకుతేళ్ళు కందిరీగలు అడవిలో గల కీటకాదులు నీకేమైనా కాటు వేశాయా. ఓ పాలబుగ్గల జితాగాడ
నిజము దాచక నాతో చెప్పేవా. గురువు గురించి ఒక కవిత వినిపిస్తారు సుమన పావనకృతి 8వ తరగతి నుంచి. గురువే గమ్యం, గురువే వెలుగు, చీకటి నిండిన జ్ఞానపు దారిలో అక్షర దీపాన్ని వెలిగించే సూర్యుడు గురువు. మట్టి ముద్ద మనిషిని మనోహరమైన శిల్పిగా మార్చే శిల్పి గురువు. అమ్మ మొదటి పలుకు నేర్పితే ఆ పలుకులోని అర్థాన్ని పరమార్థాన్ని లోకానికి చాటి చెప్పే జ్ఞాన నిధి గురువు. 100 మైళ్ళ ప్రయాణానికైనా తొలి అడుగు వేయించే ధైర్యం ఆయన. ఎదిగే ఆకాశానికి నిచ్చెన వేసిన నేల మీద వినయాన్ని నేర్పే సంస్కారం ఆయన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే గురువు గురించి చక్కని కవిత విన్నాం కదా. ఇప్పుడు గాంధీజీ చెప్పిన కొన్ని సూక్తులు చెప్తాడు సూర్య. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాలలో కాదు. అఖిల ప్రపంచంలో అసలైన అందం మనిషి హృదయంలో పరిమళించే పవిత్రతలోనే ఉంటుంది. అజేయ శక్తి భౌతిక సామర్థ్యం నుంచి గాక దృఢ దీక్ష నుంచి జనిస్తుంది. అద్భుతాలను సాధించాలనుకునే వ్యక్తికి అనంతమైన సహనం అవసరం. అలవాట్లు మానవుణ్ణి కబలిస్తాయి కనుక ఆలోచించి చెడ్డ అలవాట్ల నుండి మనం తప్పించుకోవాలి. అన్నం శరీరానికి ఆహారమైనట్లు జ్ఞానం చింతన ఆత్మకు ఆహారం. ఫ్రెండ్స్, ఇంతవరకు మా నిష్ఠా ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మ వెంచర్ నిజామాబాద్ విద్యార్థులచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా పాఠశాల చీఫ్ ప్యాట్రన్ చౌదవరం వినయ్ కుమార్ సార్, చైర్మన్ నిఖిల్ సార్, డైరెక్టర్ పూజా మ్యామ్, కోఆర్డినేటర్ రాజు సార్, ప్రిన్సిపల్ దియా బెనర్జీ మ్యామ్ గార్లకి, మా పాఠశాల ఉపాధ్యాయులకి ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదాలు.